మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, త్రిత్వం తర్వాత 6వ ఆదివారము కొరకు ఏర్పాటు చేయబడిన దైవలేఖన భాగములు నిర్గమకాండము 20వ అధ్యాయం 1 నుండి 17, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4 నుండి 10, మత్తయి సువార్త 19వ అధ్యాయం 16 నుండి 30 వరకు. ఈ 3 పాఠ్య భాగాలు ఆధారంగా నేను ఏర్పాటు చేసుకున్న అంశం నిత్య జీవము, అనగా ఏ కొదువ లేని స్థలం. నిత్య జీవము, ఏ కొదువ లేని స్థలం. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామము శుభాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియ విశ్వాసులారా, దేవునిలో మనమంతా సంతోషముగా ఆనందముగా ఉండుటకు ప్రభు ఇచ్చిన మరొక నూతనమైన సమయాన్ని బట్టి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మన జీవితములో పరలోకము, నిత్య జీవము, శాశ్వత జీవము అనే అంశాలను గురించి మనము ధ్యానం చేయాల్సిన అవసరత ఎంతైనా ఉన్నది. ఎందుకు అనంటే, మనము నిత్య జీవము, కొందరు నిత్య జీవము అనుభవించుటకును, కొందరు నిందల పాలగుటకును నిత్యము హేయులగుదురు అని దానియేలు గ్రంథములో 12వ అధ్యాయములో 2వ వచనంలో సెలవిచ్చినట్టు, 7వ వచనములో అతడు తన కుడి చేతిని ఎడమ చేతిని ఆకాశం వైపుకెత్తి నిత్య జీవియగు వాని నామమున ఒట్టు పెట్టుకొని అనే మాటను జ్ఞాపకం చేస్తుంటాడు. చూడండి, నిత్య జీవము అనుభవించటం అనేది చాలా శ్రేష్టమైన ఆశీర్వాదం. ఆ ఆశీర్వాదం కొరకు ఖచ్చితమైనటువంటి స్పష్టమైన ఒక ప్రణాళిక, ఆధ్యాత్మిక ప్రణాళిక కలిగి ప్రతి ఒక్కరూ ఉండాలి. మత్తయి సువార్త 19వ అధ్యాయము 16వ వచనములో ఒకడు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నిత్య జీవము పొందటానికి నేను ఏమి చేయాలి అని అడగడం మత్తయి 19లోను, అదే రీతిగా మార్కు సువార్త 10వ అధ్యాయము 17వ వచనములోను కూడా మనము గమనించగలుగుతూ ఉన్నాం. అక్కడ మనం గమనిస్తే ఒకడు పరిగెత్తుకుని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని సద్బోధకుడా అని మాట్లాడడం మనము గమనిస్తాం. వాడు వచ్చి యేసు ప్రభువుని అడగటం, నిత్య జీవానికి నేను ఏమి చేయాలి, వారసునవుటకు నేనేమి చేయాలి, ఇక్కడ నిత్య జీవము పొందటానికి నేనేమి చేయాలి అనే విషయాలను చాలా స్పష్టంగా మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఒకే ప్రశ్న లూకాసు వార్త 10వ అధ్యాయము 25వ వచనంలో కనుక మీరు గమనిస్తే, అక్కడైతే మాత్రం ధర్మశాస్త్రోపదేశకుడు అనే మాట మనకి కనబడుతోంది. నిజమే, ధర్మశాస్త్రాన్ని ఉపదేశించేవాడు లేచి, బోధకుడా, నిత్య జీవమునకు వారసుటకు నేనేమి చేయాలి అని అడిగాడు. అంటే ఇది శోధించటానికి అని లూకాసు వార్తికుడు చాలా స్పష్టంగా అక్కడ జ్ఞాపకం చేస్తాడు. ఎందుకంటే ధర్మశాస్త్రాన్ని ఉపదేశించేవాడికి నిత్య జీవం గురించి తెలియకపోవడం అనేది చాలా హాస్యాస్పదం. తెలిసే ఆ మాటను, ఆ ప్రశ్నను చాలా వ్యంగ్యంగా అడిగినట్టు, అక్కడ నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించడం ఎవడు నా పొరుగువాడు అన్నప్పుడు మంచి సమరయుని కథ జ్ఞాపకం చేయడం అనేది మనం అక్కడ చూస్తూ ఉన్నాం. ఈ 3 సందర్భంలో కూడా నిత్య జీవాన్ని గురించి ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. ఇది సేమ్ కాంటెక్స్ట్. అదే యోహాను సువార్తలో చాలా సందర్భాలలో ప్రభు నిత్య జీవం గురించి మాట్లాడుతూ ఆయన వస్తూ ఉన్నాడు. ప్రియులారా, నిత్య జీవము కలిగిన వారిగా మనం ఉండాలి. శాశ్వతమైనటువంటి జీవం, అక్కడ ఏ కొదువ పరలోక రాజ్యములో ఉండదు. అక్కడ కన్నీళ్ళైనను, ఆకలైనను, దప్పికైనను ఏమీ ఉండదు అని ప్రభు చాలా స్పష్టంగా ప్రకటన గ్రంథంలో జ్ఞాపకం చేయడం మనం చూస్తాం. ఈరోజు మరి అలాంటి శ్రేష్టమైన నిత్య జీవానికి వారసులవుటకైనా, లేక అది పొందటానికైనా, పరలోక రాజ్యములో కూర్చుండబెట్టెదను అని ప్రభువు ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయములో 7వ వచనములో ఆయన చెబుతూ ఉండగా,
ఆ పరలోక రాజ్యములో మనం కూర్చుండాలని, నిత్య జీవానికి వారసత్వం పొందుకోవాలని ఎంతమంది మదిలో ఒక ప్రశ్న లేదా ఒక ఆసక్తి, కోరిక తలెత్తుతూ ఉంది. ఆ యవనస్తుడికి అదే కోరిక కలిగి దేవుని యొద్దకు వచ్చాడు. నేను నిత్య జీవం పొందడానికి ఏమి చేయాలి? మనలో చాలామందికి ప్రశ్నలు వస్తాయి. నేను ఫలానాది పొందాలంటే ఏం చేయాలి? నేను ఐఏఎస్ అవ్వాలంటే ఏం చేయాలి? ఐపీఎస్ అవ్వాలంటే ఏం చేయాలి? డాక్టర్ అవ్వాలంటే ఏం చేయాలి? పాస్టర్ అవ్వాలంటే ఏం చేయాలి? ఇంకా ఇంకోటి రకరకాల ప్రశ్నలు ఆసక్తిని బట్టి యవనస్తులలో, మరి ముఖ్యంగా ప్రస్తుత తరంలో చాలా ప్రశ్నలు ఉత్పన్నమవుతూనే ఉంటాయి. ఎలాగైనా అది నేను చెయ్యాలి అని ఉంటుంది, కానీ ఏదైతే పొందుకోవాలనుకుంటున్నారో ఆ పొందుకునే ప్రొసీజర్, ఆ ప్రాసెస్ అనేది కష్టంగా అనిపించి క్విట్ అయ్యేవారు, వదిలిపెట్టి వెళ్ళేవారిని చాలామంది చూస్తూ ఉన్నాం. ప్రియులారా, మన జీవితంలో ఖచ్చితమైనటువంటి, నిశ్చలమైన, శాశ్వతమైన ఒక గమ్యం ఏదైనా ఉంది అని అంటే అది నిత్య జీవమే. దాని కొరకే కదా ప్రభు ఈ లోకానికి వచ్చాడు. దానిలోనికి మనల్ని ప్రవేశింప చేయాలనే కదా ఆయన కృపచేత మనల్ని రక్షించాడు. దాని కొరకే కదా దాసులంగా కాడి కింద ఉన్న మనలను, సాతాను కాడి కింద నుండి మనల్ని స్వతంత్రులుగా ప్రభు చేశాడు. మరి ఆ నిత్య జీవం కొరకు ఏనాడైనా నీవు ఒక ఆలోచన చేసావా? ఏ రోజైనా పరలోకము అంటే ఏంటి అనే ఒక ప్రశ్న నీ మదికి వచ్చిందా? చాలాసార్లు పరలోకం గురించి మనం ఆలోచించాం. అది ఏదో ఒక ఈగల్ ఐ లాగా, ఏదో మనకి సంబంధం లేనటువంటి ఒక పైనుండేటువంటి ఒక అంశంగా చాలామంది విశ్వాసులు కొద్దిగా దాని మీద శ్రద్ధ లేకుండా ఉన్నట్లు నేను చుట్టూ గమనిస్తాను. ఒకవేళ ఎవరైనా పరలోకము, నిత్యజీవము అనే మాటలు మాట్లాడితే హేళన చేసే విశ్వాసులు కూడా ప్రస్తుతము లేకపోలేదు. ప్రియులారా, కానీ కొన్ని వేల సంవత్సరాల క్రితం ఒక యవనస్తుడికి వచ్చిన ప్రశ్న, నేను నిత్య జీవం పొందాలనుకుంటున్నాను, దానికి నేను ఏం చేయాలి? వాట్ ఈస్ ద ప్రొసీజర్? నేను అది పొందుకోవాలంటే నేను ఏం చేయాలో నాకు చెప్పండి అని యేసయ్య దగ్గరికి వచ్చి అడిగాడు. మరి నువ్వు ఏ రోజైనా యేసయ్య దగ్గరికి వస్తూ ఉన్నావు, చాలా సంవత్సరాల గుడికి వెళ్తున్నావు, యేసు ప్రభు వారి దగ్గరని ఆరాధిస్తున్నావు, ఏ రోజైనా ఈ ప్రశ్న నీ మదిలోకి వచ్చిందా? అయ్యా, నేను పరలోకం రావాలి, నీ దగ్గర ఉండాలి అంటే నేనేం చేయాలి అని ఎప్పుడైనా నీకు ఒక ప్రశ్న వచ్చిందా? వస్తే నువ్వు చాలా ధన్యుడవు, ధన్యురాలవు. ఆ ప్రశ్నే మొదట మనలోనికి రావాలి. నిత్య జీవం అనేది ఎక్కడుంటుంది, ఎలా ఉంటుంది, అది పొందుకోవాలంటే నేనేం చేయాలి అనే ఈ ప్రశ్నలు మన జీవితాన్ని ఆశ్చర్యకరంగా దేవుని వైపు త్రిప్పుతాయి. ప్రియులారా, ఈరోజు ఆ ప్రశ్నలకు జవాబులను వెతికే ప్రయత్నం మనం చేద్దాం. నిత్య జీవం అనేది ఎటర్నల్ లైఫ్ అంటే నిత్యము బ్రతికి ఉండడం. అంటే భూమి మీద 1000 ఏళ్ళు 10,000 సంవత్సరాలు బ్రతకడం కాదు. నువ్వు భూమి మీద ఎంతసేపు బ్రతికినా మరణమనంతర జీవితాన్ని గురించి ఒకసారి మనం ఆలోచించాల్సిన అవసరత ఎంతైనా ఉన్నది. ఇక్కడ యవనస్తుడు నిత్యము బతకడానికి, అతడు నిత్య జీవంలో ఉండటానికి ఏం చేయాలంటే అక్కడ 10 ఆజ్ఞలను గురించి ప్రభు ప్రస్తావించాడు. ఆ 10 ఆజ్ఞలను మనం ఆలోచన చేస్తున్నప్పుడు 18వ వచనములో ఆయన చెప్తా ఉంటే, నేను ఇవన్నీ కూడా నేను పాటించుచూ వచ్చుచున్నాను, ఇవన్నీ అనుసరించుచునే ఉన్నాను అని చెప్తా ఉన్నాడు. అంటే 10 ఆజ్ఞలను అనుసరించిన వాడు నిత్య జీవాన్ని గురించి తెలుసుకోవాలనుకున్నాడు. అంటే 10 ఆజ్ఞలు అనుసరించడం అనంటే యూదులు చేసేటువంటి పని. 10 ఆజ్ఞలు ఎవరు తెలియజేయబడుతుంది? ఎవరికి? యూదులకు ఇవ్వబడినటువంటి ఒక అద్భుతమైన ఆజ్ఞ. యూదులు ఖచ్చితంగా దాసుల గృహమైనటువంటి ఐగుప్తు నుండి విడుదల పొందుకున్నారు కాబట్టి వారు వీటినన్నిటినీ పాటించాలి అని 10 ఆజ్ఞల గురించి ప్రభు నిర్గమాకాండము, పాత నిబంధన పాఠ్యభాగాన్ని మీరు గమనించినప్పుడు నిర్గమాకాండము 20వ అధ్యాయములో 1 నుండి 17 వచనాల్లో మొదటి వచనంలో దేవుని ఆజ్ఞలను చెబుతూ, దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను వెలుపలకు రప్పించుతిని అని ప్రభు చెప్పాడు. అలా వెలుపలకు ఆ మగ్గిపోతున్న బానిసత్వపు బతుకుల్ని వెలిగించి బయటకు రప్పించాడు. కాబట్టి ఆయన ఇచ్చిన ఆజ్ఞలు ఈ 10 ఆజ్ఞలు. ఈ
ఈ 10 ఆజ్ఞలను పాటించాలి. ఇవి మీరు ఇంట కూర్చున్నప్పుడు, బయటకు వెళ్ళినప్పుడు, నిద్రపోతున్నప్పుడు, ప్రతి సమయంలో పరున్నప్పుడు, ప్రతి సందర్భంలో నీ బిడలకు వాటిని తెలియచేయాలి, బాసికంగా వాటిని కట్టుకోవాలి అని ద్వితీయోపదేశకాండంలో మనం గమనిస్తే క్షమాసేయంగా ప్రభు చెప్పాడు. అంటే యూదులకు ఇవ్వబడిన ఒక గొప్ప ఆజ్ఞ అయి ఉన్నది 10 ఆజ్ఞలు. అలాంటి 10 ఆజ్ఞలు ఎరిగిన వాడు నిత్య జీవం కొరకు ఆలోచన చేస్తున్నాడు అంటే అతడికి ఆజ్ఞలు తెలుసు. అయితే ఆ ఆజ్ఞల పరిపూర్ణత అతనికి తెలియదు. ఆజ్ఞల పరిపూర్ణత. చాలామంది చాలా లిటరల్గా ఉంటారు. దేవునికి ప్రార్థన చేస్తారు, కానుకలు ఇస్తారు, సేవకులను బాగా గౌరవిస్తారు, కానీ పొరుగువాని విషయంలో కక్ష సాధిస్తారు. ఇదే ఆ యవనస్తుడు లేక ధర్మశాస్త్రోపదేశకుడు లేక అక్కడ ప్రభువుని అడిగిన ఆయా సందర్భాలు, ఆయా సువార్తికులు రాసిన 3 పాఠ్యభాగాలను గమనిస్తే మీకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ప్రియ విశ్వాసి, నువ్వు నిత్య జీవం పొందుకోవాలంటే నువ్వు పాటిస్తున్నావు, అనుసరిస్తున్నావు, 10 ఆజ్ఞలను అనుసరిస్తున్నావు, చాలా సంతోషం. దేవుని యందు భయము కలిగి ఉన్నావు, దేవుని యందు భక్తి కలిగి ఉన్నావు, చాలా సంతోషం. ఆ యవనస్తుడు వలె నీవును ఇవన్నీ అనుసరిస్తున్నావు. ఇప్పుడు యవనస్తుడు ఒక ప్రశ్న వేస్తున్నాడు, ఇక నాకు కొదువేముంది? నేను అన్నీ చేస్తున్నాను కదా, నాకు కొదువేముంది? కొదువు ఉంది అతనికి. ఒకవేళ నీకు ఏదైనా కొదువు ఉన్నట్లయితే ఆ కొదువుగా ఉన్నది ఏదో నువ్వు గమనించాలి. నీకొకటి కొదువుగా ఉన్నది. అదే నీవు మొదట క్రియలను, నీవు మొదటి ప్రేమను విడిచిపెడితివి, అదే నీకు కొదువుగా ఉంది. ప్రియులారా, మనం గమనించాల్సిన విషయం, చాలాసార్లు మనలో కొదువుగా ఉన్నదాన్ని మనం గుర్తించలేం. మనకి ఏది కొదువై ఉన్నదో దానిని మనము ఏనాడు కూడా దాన్ని గమనించలేం. నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది అంటున్నాడు. మన మీద కూడా ప్రభు నీకు ఒకటి కొదువు ఉంది, నిత్య జీవం పొందుకోవడానికి నీకు ఒక కొదువు ఉంది. ఆ యవనస్తుడి కొదువు ఏంటి తెలుసా? పొరుగువానికి సహాయం చేయలేనటువంటి కొదువ. సహాయం చేయలేడు, చేయాలనుకున్నా కూడా చేయలేనటువంటి, సహాయం చేయలేనటువంటి స్థితిలో ఉన్నాడు. పొరుగువానికి సహాయం చేయలేనటువంటి వానిగా ఆ యొక్క యవన బిడ్డ ఉన్నాడు. ప్రియులారా, మరి నీ కొదువేంటి? పొరుగువాడిని క్షమించలేకపోతా ఉన్నావా? పొరుగువాడినితో కలిసి జీవించలేకపోతా ఉన్నావా? ఐక్యతతో ఉండలేకపోతున్నావా? లేక దేవుడి కొరకు నిజమైన సాక్షిగా జీవించలేకపోతున్నావా? ఏంటి నీ కొదువేముంది? నీవు ఎవరికో జవాబు చెప్పనవసరం లేదు. నీ హృదయాన్ని అడుగు, నీ హృదయం చెప్తుంది. ఏంటి నాకు ఉన్న కొదువ? దేవునికి నాకు మధ్య ఏది ఆటంకంగా ఉంది? ధనముందా? పదవి ఉందా? లేదా ఇంకా ఏదైనా ఉందా? ఇంకోటి ఏదైనా ఉందా? ఏముంది? ప్రియా విశ్వాసి, ఒక్కటి మాత్రం సత్యం, ఏదైనా కొదువు ఉందంటే ప్రభు సన్నిధిలో నిత్య జీవం చేరటం అసంభవం. ఏది కొదువ లేకుండా మనము ప్రభువులో ఉండాలి. అందుకే భక్తుడు అంటాడు, నాకేమి కొదువ నాథోడుండ. చాలా అద్భుతమైన కీర్తన రాశాడు. ఆ కొదువ నీలో నుండి పోవాలంటే, దేవుని నిత్య జీవం సంపాదించుకోవాలంటే మనము చేయాల్సిన ఒక ప్రాథమికమైనటువంటి పని ఏంటి తెలుసా? ప్రభువులో ఉండడం నేర్చుకోవాలి. నాకేమి కొదువ నాథోడుండ. అలా ప్రభువులో మనం ఉండగలిగినప్పుడు, ప్రభువుతో మనం ఉండగలిగినప్పుడు అప్పుడు మాత్రమే మనకు ఏ మాత్రము కొదువ ఉండదు. ముంగుమూరి దేవదాసయ్య గారు అంటా ఉన్నాడు, నాకేమి కొదువ నాథోడుండనిక, శ్రీకరుండగు దేవుడే నా శ్రేష్ఠ పాలకుడు, నా ఏకరక్షకుడు గనుక. ఆయనే శ్రేష్ఠ పాలకుడు, ఆయనే నా రక్షకుడు. నిజమే, మనకి కొదువ లేకుండా జీవించే జీవితం మనకు కావాలంటే మనం 10 ఆజ్ఞలను పాటిస్తున్నాం, చాలా సంతోషం. అలాగన పాటించే నీవు, అంటే భక్తిలో ఉండే నీవు ఏమైనా కొదువు ఉందా అంటే పొరుగువాని ఎడల నీ జీవితం ఎలా ఉందో ప్రశ్నించుకో. ఇక్కడ పొరుగువానికి సహాయము చేయలేనటువంటి గుణము ఈ యవనస్తుడు కలిగి ఉన్నాడు. ప్రభువు రక్షించాడు. దాస్యపు గృహములో నుండి నిన్ను 430 సంవత్సరాలు బయటకు తీసుకొచ్చాడు. మరి నీకు ఏది కొదువుగా ఉంది? అతనికైతే ప్రేమ కొదువుగా ఉంది. పొరుగువాన్ని ప్రేమించలేకపోతా ఉన్నాడు.
అంతేకాదు రెండవ విషయం ఏంటో తెలుసా, ఒకవేళ నీకు ఏది కొదువుగా ఉంది అంటే నిత్య జీవం పొందటానికి ఆటంకంగా ఉండేటువంటిది ఏమయ్యా అంటే ఆ యవనస్తుని బట్టి మనం నేర్చుకోదగ్గ మొదటి అంశము పొరుగువాడిని ప్రేమించటం, అతనికి కొదువుగా ఉంది. రెండవది మనము పత్రిక భాగం నుండి నేర్చుకోవాలి. దేవుడు కరుణా సంపన్నుడై మనం అపరాధముల నిమిత్తం పాపల నిమిత్తం చచ్చిన వారికి ఉండగా ఆయన కృపచేత మనం రక్షించినటువంటి దేవుడు. మనం రక్షింపబడ్డాం, మనం ఇప్పుడు ఫ్రీగా ఉన్నాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 4 నుండి 10 వచనాలు మీరు చదివితే ప్రభు మనలను రక్షించాడు, ప్రభు మనలను కాపాడాడు, ఆయన స్వకీయ జనముగా చేసుకుని పరలోకములో కూర్చుండబెట్టెదను అని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. వీటిని బట్టి ఒకవేళ అతిశయపడుతున్నావేమో, మనం అతిశయపడవలసింది ప్రభువుని బట్టి మాత్రమే, మనలను మనం బట్టి కాదు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం మనం ఒకసారి చదువు. అది క్రియల వలన కలిగినది కాదు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. 8 ఎండింగ్లో చెప్తా ఉన్నాడు, ఇది మీ వలన కలిగినది కాదు కానీ ఇది దేవుని వరమే, అది క్రియల వలన కలిగినది కాదు కనుక ఎవడను అతిశయపడ వీలలేదు. మనలో చాలా మందిలో ఉండే ఒక భయంకరమైనటువంటి ఒక కొదువు ఏంటి తెలుసా, ఆ లక్షణం ఏంటి తెలుసా, ఏదైనా కొద్దిగా మెరిట్ వస్తే నా వలనే జరిగింది. మరి ముఖ్యంగా సంఘాలలో నేను లేకపోతే సంఘం లేదు అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇదిగో నేను లేకపోతే ఇక్కడ పాటలు పాడేవాళ్ళు లేరు, నేను లేకపోతే ప్రసంగం చెప్పేవారు లేరు, నేను లేకపోతే ఆరాధన చేసేవారు లేరు, నేను లేకపోతే సంఘమే నడవదు, మేము లేకపోతే ఈ సంఘం ముందుకు వెళ్ళలేదు, మేము లేకపోతే కానుకలు రావు, మేము లేకపోతే ఏ పని జరగదు, మేమే. ఎప్పుడైతే మేము మాత్రమే చేయగలం, నేను మాత్రమే చేయగలనని అహం, ఆ స్వకీయంగా తన్ను తాను బూస్ట్ చేసుకునే తత్వం తన నిత్య జీవం వెళ్ళకుండా ఆపుతుంది. అదే నీ కొదువ. ఏంటి నీకు కొదువ? నిత్య జీవం వెళ్ళడానికి ఒకవేళ చిన్నప్పటి నుండే ఆ 10 ఆజ్ఞలు పాటిస్తున్నావు, చాలా సంతోషం, ప్రభు ఇచ్చాడు, ఆ 10 ఆజ్ఞలను పాటిస్తున్నావు. కానీ ఆ యవనస్తుడికి పొరుగువాడిని ప్రేమించడం కొదువ. మరి అదే కొదువు నీకుందా? లేక రెండవ కొదువు ఏంటో తెలుసా, దేవుణ్ణి వదిలిపెట్టి తన్ను తాను హెచ్చించుకోవడం. ఇదిగో ఈ క్రియ మా వలనే జరిగింది, ప్రభు అంటున్నాడు పౌలు ద్వారా, ఇది మీ వల్ల జరిగింది కదా, దేవుని వరం. దేవుడు నీకు ఇచ్చాడండి ఆ వరం, పాడే వరం ఇచ్చాడు, నీకు దాతృత్వం చేసే వరం ఇచ్చాడు, ఆతిథ్యం చేసే వరం ఇచ్చాడు, సహాయం చేసే వరం ఇచ్చాడు. ఇవన్నీ గాడ్స్ గిఫ్ట్స్. దేవుడు నీకు ఇచ్చేటువంటి బహుమానాలు. అలాంటి కృపా వరములు దేవుడు నీకు ఇస్తే దాన్ని బట్టి దేవుణ్ణి మహిమపరచకుండా, దేవుని యందు అతిశయించకుండా, నేను కాబట్టి చేశాను, నేను కాబట్టి భాషలు మాట్లాడాను, నేను కాబట్టి స్వస్థలు చేశాను, నేను కాబట్టి ప్రసంగాలు చెప్తున్నాను, నేను కాబట్టి పాటలు పాడుతున్నాను, నేను కాబట్టి సంఘాన్ని నడిపించగలుగుతున్నాను, నేను కాబట్టి సంఘంలో పనులు చేస్తున్నాను, నేను కాబట్టి సంఘంలో ఇవి అని నీవు హెచ్చించుకుంటూ వెళితే అసలు సాతాను పడిపోవడానికి గల ప్రధాన కారణం ఏంటి? మీరు గమనించండి. ఏం పాపం చేశాడు సాతాను? గర్వం. దేవుని కంటే అధికంగా హెచ్చుకున్నాడు, దేవునితో సమానమైన వాడినిగా అనుకున్నాడు. అంతే, ప్రభు అక్కడి నుండి కింద పడేశాడు. ఈరోజు అతిశయము అనేది చాలా భయంకరమైన పాపం. అది నీకు ఒకవేళ ఉంటే ఆ కొదువ దేవుడిలో ఉండకుండా, దేవుని యందు అతిశయించకుండా ఉంటున్నావేమో. దేవుని యందే అతిశయం, అది కొదువుగా ఉందేమో. పొరుగువాడిని ప్రేమించటం, అది కొదువుగా ఉందా? దేవుని యందు అతిశయించటం, అది కొదువుగా ఉంది. ఏది కొదువుగా ఉంది? మంగమూరి దేవదాస్ గారు అయితే, నాకే కొదువ లేదు, కారణం నా శ్రేష్ఠ పాలకుడు ఆయనే అని క్రీస్తువైన ఆయన ఆధారపడ్డాడు. ఈరోజు మరి నీకేది కొదువుగా ఉంది? మూడవది అత్యంత కీలకమైనది, పాత నిబంధన పాఠ్యభాగం. దాసుల గృహములో నుండి నిన్ను బయటికి విడిపించింది ఎందుకంటే ఆయన ఆజ్ఞలను పాటించమని. ఈరోజు చాలామంది ఆజ్ఞలను పాటించడం అని అంటే కేవలం వారికి నచ్చినవి చేయటమే అనుకుంటున్నారు. అది కాదు. నచ్చినవి చేయడమే కాదు, చాలాసార్లు ఏం చేస్తారంటే మనకి నచ్చితే దేవుని ఆజ్ఞ అంటాం, మనకు నచ్చకపోతే ఈ రోజుల్లో ఎవడు చేస్తాడండి అంటాం.
అట్లా కాదండి. ప్రతిదీ కూడా దేవుని ఆజ్ఞ ఉన్నది. ఆయన ఆజ్ఞలన్నీ అనే మాట రాస్తా ఉన్నాడు. నిర్గమకాండం 20 అధ్యాయం 1 వచనంలో మీరు చదువుతున్నప్పుడు అక్కడ మాట్లాడుతున్నటువంటి మాట మీరు గమనించండి. ప్రభు ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు. ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పాను అని చెబుతూ ఆయన అంటున్నాడు, ఇవన్నీ కూడా దేవుడు పాటించమని వారికి చెబుతున్నాడు. తను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొన్న వారిని 1000 తరముల వరకు కరుణించు వాడనై ఉన్నాను. చూసారా ప్రియులారా, నిర్గమకాండము 20 అధ్యాయం 6వ వచనం. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొనేవాడు. మొదటిది పొరుగువాడిని ప్రేమించటము కొదువా. రెండవది మనం గమనించినప్పుడు మనము దేవుని యందు అతిశయించేటువంటి లక్షణం కొదువా, ఒకవేళ దేవుణ్ణి ప్రేమించటం అనేది కొదువా. ఈ మూడు అంటే పొరుగువాడిని ప్రేమించటం, దేవుని యందు అతిశయించటం, రెండవది దేవుణ్ణి ప్రేమించటం అనగా దేవుని ఆజ్ఞలను గైకొనడం. అదే అంటున్నాడు, నన్ను ప్రేమించువాడు నా ఆజ్ఞలను గైకొనుడు. యోహాను సువార్తలో మీరు గమనించినప్పుడు 14 అధ్యాయం 15వ వచనంలో ఆయన ఏమంటున్నాడు, నన్ను ప్రేమించువాడు నా ఆజ్ఞలను గైకొనును. 21వ వచనంలో నా ఆజ్ఞలు గైకొన్న వాడే నన్ను ప్రేమించువాడే. నిజమే, మనము మన తల్లిదండ్రులను ప్రేమిస్తున్నామని చెప్పి వారు చెప్పిన మాట మనం వినకపోతే అది ప్రేమ ఎలాగవుతుంది? ఎవరైతే తల్లిదండ్రుల మాట వింటారో వారు నిజంగా వారి తల్లిదండ్రులను ప్రేమించినట్లు. తల్లిదండ్రులను ప్రేమించడం అంటే వారిని సన్మానించడం 10 ఆజ్ఞల్లో ఒకటి. అలాంటి వారు మాత్రమే దీర్ఘాయుష్యమంతులు అవుతారు. దేవుడు నీకు ఇచ్చిన దేశంలో నువ్వు దీర్ఘాయుష్యమంతుడు అవ్వాలంటే తల్లిని తండ్రిని సన్మానించు. సన్మానించడం అంటే వారికి చెప్పినట్టుగా వినడం, అదే కదా ప్రేమ. ఈరోజు మీరు గమనించండి, నిత్య జీవం పొందటం, నిత్య జీవం గురించి ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. ఎందుకంటే కడవరి దినాల్లో మనం ఉన్నాం. ఈ పరలోకము ఇవ్వడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. దాస్య గృహము నుండి మనల్ని తప్పించాడు, పాపపు దాస్యం నుండి మనల్ని విడిపించాడు, తీసుకెళ్లి పరలోక రాజ్యంలో పెట్టాలనుకున్నాడు. ఆ యవనస్తుడికి వచ్చిన ప్రశ్న మనకి రావాలి, నిత్యజీవం పొందుటకు నేనేం చేయాలి? ఏ మంచి కార్యం చేయాలంటే మనం ఆలోచన చేసుకుందాం. మనలో ఒకవేళ ఏది కొదువుగా ఉంది, ఆ నిత్య జీవము పొందటానికి ఆటంకంగా ఉన్నవేమి? అతడు చేయక ముఖం చిన్నబుచ్చుకుని అతడు వెనుదిరిగి వెళ్ళిపోయాడు. ఒకవేళ నువ్వు ముఖం చిన్నబుచ్చుకుని వెళ్ళిపోతావా? నిత్య జీవం కొరకు నీకు కొదువుగా ఉన్న వాటిని తీసివేసుకుంటావా? పొరుగువాడిని ప్రేమించే లక్షణం నీకు కొదువుగా ఉందా? దేవుని యందు అతిశయించే లక్షణం నీకు కొదువుగా ఉందా? దేవుణ్ణి ప్రేమించడం అనగా దేవుని ఆజ్ఞలను గైకొనడం అనే లక్షణం కొదువుకుంది. ఏది కొదువుకుంది? ఈ కొదువులన్నీ తీసివేసుకుంటే ఖచ్చితంగా నిత్య జీవము ప్రభు నీకు అనుగ్రహిస్తాడు. నిత్య జీవములో మనం ప్రవేశిస్తాం. అట్టి కృపలోనికి మనం వెళ్ళటానికి ప్రభువుని శ్రేష్ఠ పాలకుడిగా చేసుకుందాం. ముంబూరు దేవదాస్ గారు చేసిన పని అదే. ఆయన ఒక శ్రేష్ఠ పాలకుడిగా ఆయన మీదే ఆధారపడ్డాడు. ఆయనకే సమస్తాన్ని ఇచ్చాడు. ఆయనే నా సర్వాధికారి అని ప్రభువుకి సమర్పించుకున్నాడు. అందుకే నిత్య జీవ వారసత్వాన్ని పొందుకోగలిగాం. ప్రియులారా, ఈరోజు అలాంటి నిత్య జీవాన్ని మనం పొందుకోవడానికి మనల్ని మనం దేవుని సమర్పించుకుందాం. క్రీస్తులో మనల్ని మనము సమర్పించుకొని ఆయనతో పాటు మనం ప్రయాణం చేద్దాం. అటు వారికి ప్రభు నిత్య జీవాన్ని ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు. మనలో ఉన్న కొదువులన్నిటినీ దేవుని దగ్గర పెడదాం. ప్రభువా, నీకు నా జీవితంలో ఉన్న ప్రతి కొదువ తీసివేయి తండ్రి. ఇదిగో పొరుగువాడిని ప్రేమించే అనే లక్షణం కొదువుగా ఉంది, తీసివేయి. అది నాకు అనుగ్రహించు. నేను చేయలేకపోతా ఉన్నాను, నా దగ్గర లేదు, అది నాకు దయచేయి. ఒకవేళ నీ యందు అతిశయించేటువంటి లక్షణం నాకు కొదువుగా ఉంటే అది నాకు దయచేయి. ప్రభువా, ఒకవేళ దేవుణ్ణి ప్రేమించడం, నిన్ను ప్రేమించడం, నీ ఆజ్ఞలు గైకుండా కొదువుగా ఉందేమో ప్రభు, నాకు అది దయచేయను అని ప్రార్థన చేద్దాం. కొదువుగా ఏముంది నీకు? ఆ కొదువైన సంగతిని, ఆ కొదువైన దైవ లక్షణాన్ని ప్రభుని అడుగు. ప్రభు ఖచ్చితంగా నీకు అనుగ్రహిస్తాడు. అట్టి అనుగ్రహముతో నిత్య జీవము ప్రభు నీకు దయచేయనుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవ, చిరకరుడా, నీకు వందనాలు ప్రభు. మా జీవితంలో ఏది కొదువుగా ఉందో నిత్య జీవం పొందటానికి ఆ కొదువులన్నీ పూడ్చే దేవా నీకు వందనాలు. సుస్థిరమైన
ఎలాంటి కొదువలేని అద్భుతమైన ఆ ప్రదేశంలో మమ్మల్ని ప్రవేశింపచేయునట్లుగా మాలో ఉన్న కొదువులన్నిటినీ పూడ్చమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఆశీర్వాదం మీ అందరికీ కలుగును గాక. ఆమేన్.